హాయ్ అండి, నేను మీ వీరన్న. మీరు చూస్తున్నారు వీఆర్ అగ్రికల్చరల్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూసిన వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోట రైతుతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనకి నిన్న నైట్ వర్షం అనేది పడడం జరిగింది. మనం నిన్న అంటే 25వ తారీఖు 6వ నెల 2026 నాడు మనం అనేది పత్తి విత్తనాలు అనేది వేసుకోవడం జరిగిందండి. సో మేము వేసుకున్న పద్ధతిలో అయితే బోదె పత్తి టైప్ అండి. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొత్తగా చెప్పడం కాదు. సో ఈ బోదె పత్తి టైప్లో నిజంగా మనకి దిగుబడి మన అంచులతోటి పోలిస్తే అంతే వస్తుందా, లేకపోతే బోదె పత్తి ద్వారా మనం చేసే పద్ధతిలో మనకి ఏమైనా డిఫరెంట్ ఉందా, తేడాలు ఏమైనా గమనించమా అనే దాని గురించి మనం కొంతవరకు ఈ సంవత్సరంలో మీకు చెప్పడం జరుగుతుంది. సో నిజంగా దిగుబడి మనం తీసేటప్పుడు బోదె పత్తితో పోలిస్తే ఈ అంచు పత్తి ఏది బాగుంటుందా మనం ఈ సంవత్సరం మీకు దీంట్లో చెప్పడం జరుగుతుంది. సో మనం తీసుకున్న రకాలు వచ్చేసి పత్తి విత్తనాలు టాటా కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ అండి. సో ఇది మనకి బిగ్ బోల్ వామ్ అంటే మనకి చాలా పెద్దగా రావడం జరుగుతుంది కాయ, మనకి కాపు కూడా తొందరగా రావడం జరుగుతుంది. అదే కాకుండా మనకి రోగాలను తట్టుకోవడానికి కానీ ఈ విల్టుని మన చీడపీడలను తట్టుకోవడానికి దోమకి కానీ మనకి బాగా తట్టుకొని మనకి మంచి దిగుబడి తీసుకొచ్చే రకం ఏదంటే మనకి టాటా కంపెనీ వాళ్ళది బిగ్ ఎక్స్ అండి. సో గత 2 సంవత్సరాలు మీకు లాస్ట్ టైంలో కూడా నేను మీకు ఒక వీడియో పెట్టాను మన యూట్యూబ్లో బిగ్ ఎక్స్ గురించి. సో ఆ బిగ్ ఎక్స్కి మనకి చాలా ఒక కొమ్మకి దగ్గర 10 నుంచి 12 కాయలు రావడం జరిగింది. సో తక్కువలో తక్కువ మనకి 6, 7, 8, 9, 10 అట్లా రావడం జరిగిందండి. అందుకే మనం మళ్ళీ ఈ సంవత్సరం కూడా బిగ్ ఎక్స్ అనేది తీసుకోవడం జరిగింది. దాంతోపాటు చూసుకున్నట్లయితే మనకి మై సీడ్స్ వాళ్ళది సింగం అండి. ఇది సింగము మనకి చాలా బెటర్. ఇది మనకి కంపేరింగ్ చూసుకున్నట్లయితే మనకి షిఫ్ట్ సెగ్మెంట్ అనమాట. సో ఇది కూడా చాలా బాగా ఉండడం జరుగుతుంది, పెద్ద కాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాపు కూడా తొందరగా రావడం జరుగుతుంది. రోగాలను తట్టుకోవడంలో అంటే మనకి తెల్లదోమ, పచ్చదోమ కానీ వీటిని తట్టుకోవడంలో రోగాలను తట్టుకొని మనకి మంచి దిగుబడి తీసుకొచ్చే రకాలు. పుచ్చు శాతం వీటిలో అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుందండి. సో ఇవే కాదు, మార్కెట్లో చాలా ఉన్నాయి, మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. 7069 కానీ 7067 కానీ 659 కానీ చూసుకున్నట్లయితే మ్యాజిక్ కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ చేసుకున్నట్లయితే నాత్ కంపెనీ వాళ్ళది కానీ చాలా ఉన్నాయి మార్కెట్లో. సో మనం వచ్చేసి లాస్ట్ ఇయర్లో వేసుకున్న దానికి మనకు మంచి రిజల్ట్ వచ్చింది ఏదంటే బిగ్ ఎక్స్. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా మనం అనేది ఈ సింగం అనే సింగం 3 అని ఉంది సింగం, ఈ వెరైటీని మనం చూడడం జరుగుతుంది. సో ఈ 2 రకాలు అనేది మనం వేసుకోవడం జరిగిందండి ఈ బోదె పత్తిలో. సో ఈ సంవత్సరం మనం అనుకున్న విధంగా ఈ బోదె పత్తిలో మనకి దిగుబడి వస్తాయా గత సంవత్సరంతో పోలిస్తే, మనకి దీని ద్వారా మనకి ఏ టైప్ ఆఫ్లో ఉపయోగం ఉంటుంది అనే దాని గురించి మనం నెక్స్ట్ ఆ టైప్ ఆఫ్లో వీడియోలో చూసుకుందామండి. సో ఎప్పుడైతే మీరు విత్తనాలు వేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా అనేది 1, 2, 3 రోజుల లోపు మీరు ఎప్పుడైతే విత్తనాలు వేసుకున్నారో ఈ టైప్ ఆఫ్లో వర్షం పడిన తర్వాత మనకి ఈ టైప్ ఆఫ్లో బురద ఎప్పుడైతే మంచిగా అంటుతుందో కాలకి ఆ టైప్ ఆఫ్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అనేది ఈ పెండి మిథిలిన్ 30% కాకపోయినా మనకి స్టాంప్ ఎక్స్ట్రా అని ఉండడం జరుగుతుంది. దాంట్లో 1% 38.7 ఉండడం జరుగుతుంది. సో అది మనకి ఎకరానికి 700 ml per ఎకర్ తీసుకొని మనం అనేది బాగా పదను ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకుంటే మీకు తొలి దశలో ఆశించువంటి ఈ కలుపు అనేది మనం నివారించుకోవచ్చు. సో అదే కాకుండా మనకి పెండి మీద 30% అది 1 లీటర్ చొప్పున తీసుకొని మీరు 10 పంపుల చొప్పున తీసుకొని మీరు కనుక స్ప్రే చేసుకుంటే మనకి ముందుగానే మనం ఈ కలుపు నివారణ అనేది మనం అరికట్టవచ్చు. సో అదే కాకుండా మనకి ఈ కలుపు మన పత్తి మొలిచిన తర్వాత ఎటువంటి కలుపు నివారణ ఉన్నాయి, వాటి ద్వారా మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. సో రైతు సోదరులు ఖచ్చితంగా మీరు పత్తి వేసుకున్న వారైతే మన స్టోర్లో చెప్తున్నటువంటి ప్రోడక్ట్స్ కానీ లేకపోతే మన ఛానల్లో చెప్తున్నటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అవి మీరు వాడితే ఖచ్చితంగా మీకు ఈ పత్తి చేనులో మీకు ఖచ్చితంగా అనేది మంచి దిగుబడి అనేది పొందుతారు. సో ఇది అండి. సో మీరు ఖచ్చితంగా మంచి దిగుబడి పొందాలనుకుంటే మనం చెప్పే పద్ధతులు కొన్ని పాటించండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి టైప్ ఆఫ్ సీడ్ వేశారు అనే దాని గురించి మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ నెంబర్ 91219096 ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యి మీ ప్రాబ్లంకి ఉన్న సొల్యూషన్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో ఇదే అండి. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు వర్షం పడినప్పుడు మాత్రమే మన విత్తనాలు వేసుకోండి. మీకు ఒకవేళ నీరు వెసులుబాటు ఉంటే మాత్రమే తొందరగా వేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీరు ఆలోచించి మన పత్తి
పంటని వేసుకోవాలా వద్దా అనేది ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి పోతున్నాయి, ఒక దగ్గర పడుతున్నది ఇంకో దగ్గర పడట్లేదు. కాబట్టి మీరందరూ చూసి ఈ పత్తి విత్తనాలు వేసుకోవాలని కోరుకుంటాను. చాలా వరకు ఈ పత్తి విత్తనాలు వేసుకున్న రైతులు కూడా చాలా ఇబ్బంది పడి మొత్తానికి మళ్ళీ చెడగొట్టి మళ్ళీ వేస్తున్నారు. సో ఇది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని తర్వాత నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే పైసలు, అదేవిధంగా మీ టైము, దాంతోపాటు అన్నీ వృధాగా కావడం జరుగుతుంది. సో మనం వేసుకున్న విత్తనాలు అయితే టాటా కంపెనీ వాళ్ళది బిగెక్స్, అదేవిధంగా చూసుకున్న మై సీడ్స్ వాళ్ళది సింగం అండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.